నమస్కారం మిత్రాల, నా పేరు దశరథ్. బహుజన్ సమాజ్ పార్టీ మహబూబ్నగర్ నియోజకవర్గ అధ్యక్షుని. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఫతేపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి. ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పిన విధంగానే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే దక్కినాయి. అధికారులు వచ్చి గంగిరెద్దులాగా నెత్తి ఊపి వాళ్ళు చెప్పిన ఏవేవి ఉంటాయో ఆ లిస్టు మాత్రమే తీసుకెళ్ళి అక్కడ ఫైనలైజ్ చేశారు. విషయం చెప్పాలంటే ఇక్కడ 560 మంది పాపులేషన్ ఉన్న ఎస్సీలకు కేవలం 4 మాత్రమే ఇండ్లు శాంక్షన్ అయినాయి. అంటే లిస్టులో వచ్చేసినాయి. వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఆ లిస్టు ఫైనలైజ్ అయింది. మీరు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎస్సీలని ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఇక్కడ బతకలేక ఇక్కడ ఇండ్లు లేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారో వాళ్ళకు మాత్రం ఒక్కరికి కూడా ఇండ్లు శాంక్షన్ కాలేదు. ఇక్కడనే ఉండి ఒక్కొక్కరు ఉండి వాళ్ళు ఇండ్లలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లు శాంక్షన్ అయింది. బీసీలకు ఎవరికి వేరే ముఖ్యంగా చెప్పాలంటే వేరే పార్టీల నుండి లేకపోతే వేరే పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకు ఎవ్వరికి కూడా ఇండ్లు రాలేవు. ఓన్లీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన వాళ్ళకు ఇండ్లు కాంగ్రెస్ నాయకులు ఇప్పించినారు. మన ఎస్సీలకు వచ్చినా కూడా మాదిగలకు మాత్రమే 4 ఇండ్లు శాంక్షన్ చేసినారు. మాలలకు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేరు. మీరు లిస్టు చూసుకోవచ్చు, ఒక్కరు కూడా ఇల్లు లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ చేసిన అవినీతి గుర్తు చూపించవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ బంధు పెట్టి ఓన్లీ బీసీలో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చింది. మీకు కూడా విషయం తెలుసు. వాళ్ళు ఇప్పటికీ ఆ విధంగా కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ఓడిపోయారు. మీకు కూడా అదే గతి పడుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఈ విధంగా నర్చక ఎవరు పేదో వాళ్ళకు మాత్రమే ఇల్లు శాంక్షన్ అని కోరుకుంటున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మాత్రమే శాంక్షన్ చేయండి. ఇక్కడ సమాజ్ పార్టీ మేము మళ్ళీ ప్రతి ఒక్క అధికారులను ముఖ్యంగా కోరుకుంటున్నాం. కార్యకర్తలు మీరు వినకండి, ఎందుకంటే నాయకులు ప్రభుత్వ ఉన్న